ఏ హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యావిన్ పప్పి వ్లాగ్స్. గైస్, ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేచి బాతింగ్ చేసి రెడీ అయ్యి కొంచెం వర్క్ ఉంది ఈరోజు. వెళ్ళేటప్పుడు మళ్ళీ మాట్లాడతాను, వాచ్ చేస్తుండండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకొకటి దీంట్లో మీకు యూజ్ అయ్యేది చెప్తాను. నాకేం ప్రమోషన్ కాదు, మీకు యూజ్ అయ్యేటిది చెప్తాను కంపల్సరీ. వాచ్ చేస్తుండండి. ఈరోజు అవుట్ఫిట్ చూసారు కదా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకేనా గైస్, వాచ్ ఇట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యావిన్ పప్పి వ్లాగ్స్. గైస్, నా ఫేస్లో ఒక డిఫరెంట్ తెలుస్తుండొచ్చు మీకు. ఏంటి అంటే స్పెక్స్ తీసుకున్నాను కొత్తది. అది చాలా బాగున్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, ఎందుకు తీసుకున్నాను, ఏంటి అది, ఎవరికి యూస్ఫుల్, ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఎవరి గురించి అనంటే, మొత్తం కార్ స్కామర్స్ ఉంటారు కదా, ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్ కార్స్ మొత్తం మన హైదరాబాద్, యూపీ, హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మెయిన్ వచ్చేసి ఢిల్లీ అండ్ హైదరాబాద్. బెంగళూరు అయితే లైట్ ఉంటుంది, మనకంత టచ్ ఉండదు హైదరాబాద్ వాళ్ళకు. ఢిల్లీ, హర్యానా, యూపీ, మహారాష్ట్ర ఈ వెహికల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటారు కంపల్సరీ. తీసుకొని దాన్ని మళ్ళీ మన ఇక్కడ ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీజీ కదా, టీజీ అయితే టీజీ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. ఆర్సీ ట్యాక్స్ చాలా పడుతుంది, ఆ ట్యాక్స్కే మనకు బొక్క. గైస్, ఈ స్కామ్స్ గురించి మీకు చెప్తాను, చూడండి. గైస్, ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా, రిచ్ పర్సన్స్కి అయినా, ఎవరికైనా సరే చాలా యూస్ఫుల్. ఎందుకనంటే మనకు ఫ్రీగా మనీ ఒకరికి పోతున్నాయి. ఆ మనీ ఒకవేళ పెట్టినా కానీ అసలు దానికి యూజ్ లేదు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది. బాధ అని కాదు, మనం బక్రగాలం అయినట్టే, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఏంటి అంటే గైస్, ఢిల్లీలో వెహికల్స్ ప్రతి ఒక్కరు, అరే కార్స్ ఒక 10 lakhs 20 lakhs ఉన్నాయంటే ఢిల్లీకి పోవాలి, తక్కువకు ఏమంటారు, కార్ తెచ్చుకోవాలి. ఇంతే, కార్కి అనేది అడ్డాగా మారిపోయింది ఢిల్లీ కార్స్. దాన్ని అలుసుగా పెట్టుకొని మన హైదరాబాద్ వాళ్ళు కానీ, వరంగల్ వాళ్ళు కానీ, కరీంనగర్ వాళ్ళు కానీ, మన తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ టీజీ తెలంగాణ వచ్చేసి మస్తు స్కామర్స్ పెట్టారు. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను హైటెక్ సిటీలో ఉన్నాను. ఈ మాదాపూర్ సరౌండింగ్లోనే ఎన్ని కార్ డెకర్స్ ఉంటాయి తెలుసా, సెకండ్ హ్యాండ్స్. ఎన్ని కార్ షోరూమ్లు ఉంటాయి తెలుసా సెకండ్ హ్యాండ్వి. ఇప్పుడు 100 feet రోడ్ సైడ్ పోతే ఎన్ని ఉంటాయి. డాక్టర్స్ది మొత్తం స్కామ్స్ ఇవన్నీ. ఏంటి అంటే దాంట్లో అవి గుర్తు పట్టలేరు గాయస్. ఎవరైనా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నోడైనా కానీ గుర్తు పట్టలేరు. ఇప్పుడు ఒక డెంటింగ్ పెయింటింగ్ ఉందా అంటే పక్కన డెంటింగ్ ఉంది ఏంది అనేది ఆ కలరు చేసినోనికి తెలుస్తుంది. బట్ నీకు నాకు ఎలా తెలుస్తుంది యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఆ షోరూమ్ ట్రాక్లో కూడా తీయలేరు. బట్ యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి మీకు అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అనేది కూడా చెప్తాను. అంత స్కామ్స్ లేదే నువ్వు నేను బోల్తా పడుతున్నామా చెప్పండి ఒక్క మాట. అంత అప్డేట్ అయిపోయారు మొత్తం. ఎట్లా అంటే ఈ జనరేషన్ మొత్తం అప్డేటెడ్ వర్షన్ అయిపోయింది మొత్తం. ఒకరిని ముడగొడపాలి, మనం బాగుపడాలి, ఇదే అయిపోయింది సమాజం మొత్తం. ఎందుకనంటే ఇప్పుడు ఢిల్లీలో కార్స్ అనేది చాలా తక్కువలో దొరుకుతుండే. ఎగ్జాంపుల్ ఒక ఫార్చునర్ తీసుకోండి, ఒక 2018 మోడల్, 2019 మోడల్, 2020, 21, 22 వరకు, 3 వరకు మా అంటే ఇక్కడ వచ్చేసి 100 ఫార్చునర్ లెజెండర్ చూసుకో, అది వచ్చేసి ఇక్కడ దగ్గర 45 to 55 అరౌండ్లో ఉంటుంది, స్టార్టింగ్ టు టాప్ మోడల్, బేసిక్ టు టాప్ మోడల్. అట్లాంటిది అక్కడ వచ్చేసి 15 to 20 lakhsలో వస్తుంది. ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అదే కార్ ఇక్కడ హైదరాబాద్కి వస్తే అది 35 lakhs 40 lakhs పెడతారు వీళ్ళు. దానికి దీనికి డిఫరెంట్ ఏంది, అసలు ఎందుకు వస్తుంది అక్కడ అంత చీప్గా ఎందుకు ఉన్నాయి. యాక్చువల్గా ఢిల్లీ కార్స్ ఏంటి అంటే మనకు వచ్చేసి దగ్గర ఒక 30 years అనుకుంటా నాకు తెలిసి వ్యాలిడిటీ, అప్ టు అంటే ఒక వెహికల్ మీద, న్యూ వెహికల్ మీద. వాళ్ళకు వచ్చేసి అట్లా ఉండదు. డీజిల్ మీద 10 years ప్లస్ పెట్రోల్ మీద 15 years ఉంటుంది. సో దానివల్ల ఏం చేస్తారు, ఢిల్లీలో అంతా మంచి సౌండ్ పార్టే ఉంటుంది మన హైదరాబాద్ కంటే. సో దానికి ఏంటంటే ఇంకొకటి
మస్తు కొన్ని రోజులు ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న వెహికల్ మనము అరే నా మైండ్ సెట్ ఏంటంటే నా దగ్గర ఉన్న వెహికల్స్ నాకు అమ్మాలని చెప్పి ఎప్పుడు అనిపించదు. మా ఇంట్లో అమ్మవన్నా కానీ నేను ఏదో ఒకటి గులుగుతూ ఉంటా. ఎందుకంటే నా దగ్గర ఉన్న వెహికల్స్ అట్లాంటి పాతవాడని అది మురిగిపోని. ఇప్పటికీ నేను చూపిస్తాను అది కలెక్షన్ ఎప్పుడైనా మీరు కామెంట్ చేసినప్పుడు. ఇప్పటికీ అది మురిగిపోని, అది సిలిం బట్టని ఏమన్నా కానీ ఖరాబ్ కానీ జంగు పట్టిపోని, అది మాత్రం అట్లనే ఉండాలనేది నా కాన్సెప్ట్. కానీ వాళ్ళ అలా ఉండరు. ఒక 2-3 ఇయర్స్ వాడినామా, అమ్మేసినామా, మళ్ళీ వేరే తీసుకున్నామా. మార్కెట్లోకి ఏది కొత్తగా వస్తే అది ఢిల్లీలో దొరకని కారు లేదు గైస్. ఢిల్లీలో ఈ కారు దొరకదు అనేది లేదే లేదు. ఎనీ కార్, ఎంత రోల్స్ రాయ్స్ కాదు, ల్యాండ్ క్రూజర్ కాదు, ఇంకొకటి కాదు, ఏదైనా సరే రోల్స్ రాయ్స్ దొరుకుతుంది అని అంటే ఇక నాటే జోక్ కదా. మన హైదరాబాద్లోనే దొరుకుతుంది. నేను చూపిస్తాను నీకు అది కూడా ఎక్కడ దొరుకుతున్నాయి రోల్స్ రాయ్స్ అనేది. రీసెంట్గా యాంకర్ రోషన్ కూడా అది తీశాడు. నేనే తీద్దాం అనుకున్నా యాక్చువల్గా ఫస్ట్, బట్ అతను తీసినా సరే ఆయనకే మనకే అంటే ఆయన ప్రమోషన్స్ బట్టి పోతాడు. మనకి ఏ ప్రమోషన్ లేదు కదా గైస్, మనం జెన్యూన్ ఉంటాం. ఆయన కంటెంట్ ఆయన ప్రమోషన్ పెట్టించి పిలుస్తారు ఆయనని. ఎందుకంటే వ్యూస్ వస్తాయి అని చెప్పి. మనకు అట్లా కాదు కదా, మనం ఉన్నది నిజాలు చెప్తాం మనం. ఇది మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే హైదరాబాద్ వాళ్ళు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ అంటే కరీంనగర్ ఆయన కూడా ఒక ఆయన మస్తు స్కామ్స్ చేస్తున్నాడు. ఆయన గురించి మనం మెన్షన్ అవసరం లేదులే. కానీ ఎట్లా అంటే ఢిల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి బిజినెస్ అంతా ముడ్డలో ఉడిపి పడేసారు. ఇక్కడ నుంచి అక్కడ మార్కెట్ మొత్తం వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా హై ప్రైజెస్ చెప్తున్నారు గైస్. రీసెంట్గా మేము వెళ్ళాము. రీసెంట్గా మీన్స్ ఒక 5-6 months బ్యాక్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ అసలు ఎట్లా అంటే వాళ్ళు కూడా అంతగానం చెప్తే ఎక్కడ తీసుకోవాలి? ఇక అదే ఇక్కడ చేసి వాళ్ళు ఇంకా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళే ఫోన్లో కాంటాక్ట్ అక్కడ డైరెక్ట్ టైఅప్ అయిపోయి వాళ్ళు ఇట్లా వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్లో చూసి చేసినాం అనుకో, ఆల్రెడీ వాళ్ళ కమిషన్ ఉంటుంది. లేదా ఎగ్జాంపుల్ ఒక 20 lakhs కారు ఉంది. 20 lakhs కార్కి నీకు ఎంత కావాలని చెప్పి మాట్లాడుకుంటారు. ముందే మాట్లాడుకున్న తర్వాత 20 lakhs వచ్చింది. నేను 22 lakhsకి నేను బక్రాగాన్ని వచ్చిన 22 lakhs వానికి అవసరం లేదు. ఇక వానికి 20 lakhs వచ్చేదే చూసుకుంటారు. కానీ ఇక వానికి ఎక్స్ట్రా 2 lakhs వస్తున్నాయి. అవతలంగా చేస్తుండు. ప్లస్ నా దగ్గర నుంచి 2% కమిషన్ అంటే ఈజీగా 40,000 50,000 వేస్తున్నాడు ఈజీగా. ఇంకోటి మన హైదరాబాద్లోనే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎక్కడనో కాదు, హైదరాబాద్లోనే మొత్తం కార్స్ ఉన్నాయి కదా, సెకండ్ హ్యాండ్ షోరూమ్ కార్స్. దాంట్లో ఉన్న వెహికల్స్ అన్నీ ఒక 70% వాళ్ళే కాదు గైస్. ఇప్పుడు నాలాగానే అరే ఇది పోతలేదు వెహికల్, ఇది అమ్మండి అని చెప్పి పెడతారు. వాళ్ళ స్వార్థం ఏంది, వాళ్ళ బెనిఫిట్ ఏంది? వాళ్ళు జస్ట్ పార్కింగ్ చేసి అమ్మినందుకు వాళ్ళు ఏం చేస్తారు? సో అది ఒకవేళ సేల్ అయింది అనుకోండి గైస్, నీ దగ్గర 2% లేదంటే 5% కమిషన్, నా దగ్గర 5% 2% కమిషన్ వేస్తారు. ఇది స్కామ్ జరుగుతుంది. ఎవరు ట్రస్ట్ చేయకండి. మంచిగా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి సెకండ్ హ్యాండ్ కార్స్. మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తం తెలిసిపోతుంది. మిడిల్ క్లాస్ పీపుల్ లగ్జరీ లైఫ్కి అలవాటు పడి అప్పుల పాలయ్యి ఈఎంఐలు పెట్టుకొని నెల కాగానే ఎట్లా కట్టాలరా బాబు అని నెత్తి పట్టుకుంటున్నారు. సో అలా కాకుండా నీ దగ్గర ఉన్నప్పుడే తీసుకో. అప్పుల పాలై ముడ్డల గుడిచి సూసైడ్లు అవన్నీ చేసుకోకండి. ఇప్పుడు మొత్తం అవే జరుగుతున్నాయి. సో వీళ్ళు ఢిల్లీ కార్స్ వాళ్ళకి మార్కెట్ లేపిందే మన తెలుగు వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం. అక్కడ ఎట్లా అయిపోయిందంటే మొత్తము వాళ్ళు కూడా తక్కువ చేయట్లేదు గాయస్. మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి. వాళ్ళు కూడా తక్కువ చేయట్లేదు. అందుగురించే వీళ్ళు మన సైడు హై ప్రైజ్ చెప్తున్నారు. ఢిల్లీ కార్స్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొత్తం వెహికల్ ట్రాన్స్ఫర్ మొత్తం చేసిన తర్వాత అంతా హై ప్రైజ్ అవుతుంది. ఎందుకు హై ప్రైజ్ అవుతుంది అంటే దీనివల్ల రీజన్. సో అందుగురించి మార్కెట్ ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం ఇప్పుడు లేపడేసారు. ఇప్పుడు వాళ్ళు తక్కువ చేయమన్నా తక్కువ చేయరు. ఇప్పుడు అయిపోయింది. ఇక ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గైస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంటినెంటల్ GT 650 2-wheeler ఉంది. నేను 4-wheeler గురించి మాట్లాడుతున్నా, కాకపోతే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నేను మార్కెట్లో చూస్తున్నా. నేను కాంటినెంటల్ GT 650 వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 385 నుంచి 3,85,000 నుంచి స్టార్టింగ్ ఉంది. అది బేసిక్. ఫస్ట్ కలర్ బట్టి ఉంది. హై ప్రైస్ వచ్చేసి మిస్టర్ క్లీన్కి ఉంది 4,25,000 ఉంది. అది ఇది ఎందుకు చెప్తున్నా ఎగ్జాంపుల్ అంటే
సెకండ్ హ్యాండ్ ఒకసారి ఫేస్బుక్ కానీ ఓఎల్ఎక్స్ కానీ ఇంకొకటి కానీ ఓపెన్ చేసి చూడండి. మీరు 3 lakhs చేంజ్ పెడుతున్నారు గాయస్. 3 lakhs చేంజ్ పెడితే అరే బేకారనా కొడుకులారా, మీరు పెట్టేది ఇప్పుడు ఒక 20-30,000కే ఒకడన్నా భయపడతాడారా? కొత్తది తీసుకోడారా? ఆ మాత్రం నాలెడ్జ్ లేదారా మీకు? సెకండ్ హ్యాండ్ అంటే ఏంద్రా తక్కువకి వస్తుందనే కదా సెకండ్ హ్యాండ్ తీసుకునేది. మీరు కూడా ఢిల్లీ నా కొడుకుల లాగానే చేస్తారేంద్రా కార్ వాళ్ళ లెక్క. కొంచెం దిమాగ్తో ఆలోచించండి. మీరు ఎన్ని పోస్టులు పెట్టినా కానీ ఎవడన్నా తీసుకుంటాడా? ఎవడు తీసుకోడు నాలెడ్జ్ ఉన్నోడు. ఎవడో ఒకడు బక్రగాడు ఉంటే అట్లా బక్రగాడు నీకు తలగాలంటే అది అదృష్టం ఉండాలి. సో ఇది గాయస్ మొత్తం స్కామ్స్. హైదరాబాద్లో కూడా చాలా అంటే చాలా మాఫియా జరిగిపోతుంది. కార్ షోరూమ్, కార్ ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఓకే వాళ్ళు ఎంతో అంతా తీసుకుంటారు, వాళ్ళ ఇన్సెంటివ్స్ వస్తాయి, వాళ్ళది వేరు, పాపం వాళ్ళు కష్టపడతారు. వీళ్ళు కష్టపడకుండా ఉన్న పార్కింగ్కి అక్కడిక్కడ చేసి బోత్ పార్టీస్ని ఏమంటారు గైడ్ చేసి నా నాలెడ్జ్తోని మంచిగా వేసి పడేస్తారు గైస్. సీరియస్లీ అది మస్తు అంటే మస్తు మైండ్ గేమ్ అండ్ మస్తు దందా. అసలు ఒక్క కార్ మీద 20,000 వేసుకోండి. ఎన్ని కార్స్ ఉంటాయి? అన్ని 20,000 వేసుకోండి. ఎంత సంపాదిస్తున్నాడు? నేను ఎంత సంపాదిస్తున్నాం? ఉన్న ఫాస్ట్ ట్యాగ్లు కూడా పనిచేయవు. మళ్ళీ ఆయన లేచి మళ్ళీ పెడుతుండు. కొంచెం లేట్ అయినా కానీ మన హైదరాబాద్లోనే తీసుకోండి. ఎందుకనంటే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజన్ ఖరాబ్ అయినా ఇంకొకటి ఖరాబ్ అయినా ఎవ్వడు ఏం చేయలేడు. ఆడ ఎవ్వడు ఏం చేయలేడు. అంతా మొత్తం స్కామర్సే. నీకంటే అయ్యాలు ఉంటారు ఆడ. ఇప్పుడు నువ్వు తెగిడ్చినప్పుడు నీకు మనీ గురించే కదా ఆడ. ఎట్లుంటుంది ఇక స్కామ్ అంటే లైక్ గోవా లెక్క అనుకో ఇక. సో అందు గురించే కొంచెం ఎక్కువైనా కానీ మన హైదరాబాద్లోనే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకోండి. ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్లో తీసుకున్నాం అనుకో, హైదరాబాద్లో తీసుకుంటే ఇది ఇంజన్ ఖరాబ్ అయింది, నువ్వు పోయి వాడిని గట్టిగా అడగవచ్చు, 10 మందిని తీసుకొని పోవచ్చు. 10 మంది కాదు, నీ తరఫు నుంచి 100 మంది వస్తారు. అదే నువ్వు ఢిల్లీలో పోయి కొట్లాడుతా అంటే ఎట్లా నడుస్తుంది? మన స్టేట్ కాదు, మన కథ కాదు, మన ఏరియా కాదు. కొట్లాడుతా అంటే అది ఇక వాళ్ళది అలాగుంటుంది. నీకు కుదరదమ్ముంటే కొట్లాడేసుకో. కానీ నేనేమంటున్నా, నా సజెషన్ అయితే ఢిల్లీలో కార్స్ తీసుకోకండి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వండి. కావాలంటే ఇక్కడ తెప్పించుకొని ఉన్నది ఉన్నట్టు మీకు ప్రైజు మీకు తగ్గట్టు మీకు ఏదైతే ఉంటుందో ఎక్కువ ఆశలు పోకండి మిడిల్ క్లాస్ వాళ్ళు. ఎందుకనంటే ఆశలు పోయి అనవసరంగా ఈఎంఐలు పోయి ఎవడో లగ్జరీగా చూపించుకోవాలి, నేను మోతవారిని అని చెప్పి చూపించుకొని అవన్నీ చేసుకోకండి గైస్. ప్లీజ్ రిక్వెస్ట్ నా తరఫు నుంచి. ఎందుకనంటే మొత్తం సర్వేలో తేలిందంట ఎక్కువ లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డది మిడిల్ క్లాస్ వాళ్ళే. అందు గురించే నేను చెప్తున్నాను. నేను ఒక మిడిల్ క్లాస్ కాబట్టి నేను కూడా చెప్తున్నాను. అదొక్కటి ఆలోచించండి. ఈ రకమైన స్కామ్స్ ఇలా నడుస్తున్నాయి. దాని మీదనే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకు బతుకుతున్నారు. అది బతుకుతారు. నేనేమంటున్నా, ఒకరిని మోసం చేసి బతుకుతే అది బతుకు కాదు కదా. జెన్యున్గా చూసుకో. నువ్వు కష్టపడు, వాడే నీకు ఇస్తాడు, పిలిచి ఇస్తాడు. నీ కష్టం ఎక్కడ పోదు. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, ఒక యాక్సిడెంట్ అయిన కారు కూడా నిజంగా చెప్తున్నా కదా, మన హైదరాబాద్లో రీసెంట్గా మొన్ననే చూసిన నేను ఒక వెహికల్, 2-wheeler వెహికల్ GT. వాడు నా దగ్గరకు వచ్చిండు. ఎట్లా ఉందంటే బండి GT కన్ను ఉంది. 2,50,000 పెట్టిండాడు. నేను 185కి అడిగిన, లాస్ట్కు 220కి ఇస్తావా భయ్యా అని చెప్పిండాడు. వాడు ఎట్లా అంటే షోరూమ్కి తీసుకొని సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్ళిన తర్వాత గైస్ వాడు యాక్సిడెంట్ అయిన బండి, అది యాక్సిడెంట్ అయినట్టు కూడా కనిపిస్తలేదు. మొత్తం కలరింగ్ చేయించిండు, అది అన్ని చేయించిండు. హ్యాండిల్ బెండ్ ఉంది, అంతా ఆగమాగం ఉంది. సో అట్లాంటిది కారు అయినా బైక్లు అయినా చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. నువ్వు బక్రా అయినన్ని రోజులు ఇట్లా బక్రా అయితేనే ఉంటారు. సో అందు గురించే ఎవరిదన్నా ఒకరు సజెషన్ తీసుకో, నీ ఓన్ డిసిషన్ తీసుకోకండి. నీకు ఇంకా నాకు అనగట్లేదు, నాకు దమ్ముందిరా బాయ్ అంటే షోరూమ్ కార్ తీసేసుకో. ఇంకా నీకు ఒక 10 సార్లు ఇక నీ జోలికి ఎవ్వడు రాడు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. గ్యారెంటీలు అన్నీ ఉంటాయి అందులో. ఇక దాని మించినది ఏది లేదు. నీకు లగ్జరీ లైఫ్కి కావాలి అని అంటే ఏదైనా తక్కువలోనే ఇప్పుడు మారుతి సుజుకీలో లేదంటే టయోటాలను ఇప్పుడు కొత్త వచ్చినాయి కదా, MG హెక్టార్లను, కియాలను, ఏవో ఒకటి స్కోడాలను, BMW, ఆడి, ఇవి కూడా సెకండ్స్లో దొరుకుతున్నాయి. సో అట్లా తీసుకోండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఉన్నది ఒకటే, సో ఇబ్బంది పడకండి. సో ఈ వీడియో ద్వారా కొందరన మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చేసి ఉండొచ్చు, బట్ వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. నా వీడియోస్ ఒక్కసారి ఎవరైనా చూసిరనుకో, అది కంపల్సరీ
టర్న్ అవుతారు. ఏదో ఒకటి చిన్న మైండ్ మారింది అనుకో, నా తరఫు నుంచి ఒక ఫ్యామిలీ అనేది ఒక కొన్ని పైసలు పోయినాయంటే, ఎగ్జాంపుల్ మనకు 100 రూపాయలు పడిపోతే ఎట్లా అనిపిస్తుంది? ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఏమనిపించదు, కానీ పోయిన దానికి మనం చాలా సఫర్ అవుతాం. సో అందు గురించి అవి ల్యాక్స్లలో కదా, అందు గురించి నేను వీడియో చేయాల్సి వచ్చింది. సో ఢిల్లీ కార్స్ని నమ్మకండి, పంజాబ్ కార్స్ని నమ్మకండి. ఆ మోడిఫైడ్ జీపు అని చెప్పి కూడా చెప్తున్నారు మన హైదరాబాద్లో వాళ్ళు కూడా, అది కూడా నమ్మకండి. మీకు తెలిసినవి ఉంటాయి, మీరే డైరెక్ట్ తీసుకోండి. మన తెలంగాణలో మన ఆంధ్రాలో ఏంది అంటే కొంచెం హై ప్రైస్ ఉంటాయి, అయినా కానీ కొంచెం తీసుకోవడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకోవడానికి అది చేయండి. ఇంత కాదు ఇంత అని చెప్పి ఏదో తక్కువలో వస్తున్నాయని చెప్పి అవి ఇంజన్లు ఖరాబ్ అయ్యి అంత ఆగమాగమయ్యి రోడ్డు మీద ఇజ్జత్ పోయేది చేసుకోకండి. ఓకేనా గైస్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చూస్తున్నారు గైస్ వీడియోస్, బట్ సబ్స్క్రైబింగ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మోటివేషన్ లెక్క వస్తుంది గైస్. ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, ఎందుకంటే నేను చాలా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నా కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్ గైస్, సీ యూ, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, బాయ్ బాయ్.